ఒంగోలు రూరల్ మండలం గుండాపాలెంలో వైసీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ కోఆర్డినేటర్ చుండూరు రవిబాబు మండిపడ్డారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు న్యాయ విభాగ సభ్యులతో కలిసి చుండూరు రవిబాబు పరామర్శించారు. బాధ్యులతో మాట్లాడి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గత రాత్రి గుండాపాలెంలో ఎంపీటీసీ సభ్యురాలు ఐలా వాణి, ఆమె భర్త ఏడుకొండలపై కూటమి పార్టీకి చెందిన నాయకులు దాడి చేసి గాయపరిస్తే దాడి చేసిన వారిని వదిలిపెట్టి గాయపడిన వారిని అరెస్ట్ చేయటం ఏమిటని ప్రశ్నించారు. గొడవలకు కక్షలకు దూరంగా ఉండే ఐలా ఏడుకొండల కుటుంబం పట్ల దాడి చేయటం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి 12 గంటల సమయంలో ఏడుకొండలతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారని, అరెస్ట్ అయిన వారు ఎక్కడ ఉన్నారో సమాధానం కూడా చెప్పడం లేదని ఆరోపించారు. న్యాయం వైపు నిలవాల్సిన పోలీసులు అక్రమ కేసులు పెడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ నాయకుల మీద దాడులు చేసేవారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీల అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షుడు నగరకంటి శ్రీనివాసరావు, హరిబాబు, కార్పొరేటర్ ఇమ్రాన్, వైసీపీ మహిళా విభాగం ప్రతినిధి భూమిరెడ్డి రమణమ్మ, కటారు సాయి, సంజీవ్, కుట్టుబోయిన కోటి యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నేను చూసేస్తా ఉండమ్మా చెప్పని కూటమి జరిగింది వెళ్ళేది అంతా తిరిగినా కానీ ఆయనకి సమాధానం చెప్పడం, చూపిన మనుషుల్ని సమాధానం చెప్పడం. మళ్ళీ ఆయన తిరిగి వచ్చేసి అమ్మ 2 అయిపోయింది, మీరు ఆడవాళ్ళు, మీరు ఏడ ఉండలేరు, ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిపోయింది, రేపు పొద్దున్నే వద్దు అని చెప్పని పంపించడం. అప్పుడు కూడా మాకు మనుషులు చూపిలే సమాధానం చెప్పడం. అక్కడ కానిస్టేబుల్ అక్కడ చెప్పాడు, డిఎస్ ఆఫీస్ కూడా కానిస్టేబుల్ చెప్పాడు. 2 రోజులు వస్తాడు, మీరు వెళ్ళిపోనండి, 2 రోజులు వస్తాడు, మీరు వెళ్ళిపోనండి, నేను చెబుతున్నాను కదా. షుగర్ మా తమ్ముడికి షుగర్ అండి. ఏమే ఐలా వాణి గుండాయపాలెం ఎంపీటీసీ సభ్యురాలు, వీళ్ళ భర్త ఏడుకొండలు. వీళ్ళు మోస్ట్ ఇన్నోసెంట్స్. ఈ అమ్మాయిని ఎంపీటీసీగా మా పార్టీ తరఫున పెట్టేవే తప్ప వాళ్ళకి ఎటువంటి ధైర్యం కానీ ఏదన్నా తగాదాల్లో పాతలో ఇన్వాల్వ్ అయినట్టు కానీ ఏమి ఎరగరు. అతను కూడా ఇంతే హైట్ ఉంటాడు. గొడవలు అంటే ఆవిడ దూరం వెళ్ళే వాళ్ళని పట్టుకొని వృద్ధాగా రాత్రి ఒంగోలు నుంచి తాగొచ్చి ఒంగోలు నుంచి తాగెళ్ళి ఒక 2 బడి కొడతా ఉంటే ఎందుకు కొడుతున్నారని ఈ అమ్మాయి అడ్డం పోతే ఈ అమ్మాయిని కొడితే ఈ అమ్మాయి హాస్పిటల్కి పోయి నన్ను కొట్టారయ్యా అని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టి ఈ అమ్మాయి నన్ను కూడా కొట్టారండి, నేను కొట్లో వచ్చి మా సీసాలు పగలు కొట్టి బొంకు పగలు కొట్టి అని చెప్తే మాకు తెలుసులేపండి, అప్పుడు మీ ప్రభుత్వం అప్పుడు మీదే ఇప్పుడు మీదేనా చలాయించుకునేదనే మాట పోలీసు వాళ్ళు మాట్లాడతారంట. ఎవరు చలాయించారు? గుండాపల్లి ఎవరు చలాయించింది ఏం లేదు. అనవసరంగా ఆ ఊళ్ళో నేను అందరిని అడిగా, ఆ ఊరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అడిగా, ఏంద్రా వాడు ఎవరు జోలికి పోడు కదా, ఏడుకొండలు ఎందుకు కొట్టారని. ఇందుట్లో మాకు సంబంధం లేదన్నా వాళ్ళు నాకు చెప్పిన మాట, ముఖ్యులు ఒకరిద్దరు, ఇదిరా మాకు సంబంధం లేదు, మేమేం వెళ్ళిపెట్టలేదు, మాకు తెలియదయ్యా అని అన్నారు. రేపు ఇంకో రోజు మీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుంది, ఇది మంచి పత్తి అని అడిగితే మాకు సంబంధం లేదన్నా, ఇది ఒంగోలులో రాజకీయాలు అంటున్నారు. మరి ఒంగోలులో ఎవరు వీళ్ళని ఇన్వాల్వ్ చేశారు, ఎవరు చెప్పారో తెలియాలా. ఇటువంటి అమాయకుల మీద పార్టీ అని చెప్పి అంత నిర్లక్ష్యమా? అంటే ఒక పార్టీలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి రాత్రి 12 గంటల నుంచి అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించి ఎక్కడున్నారని చెప్పమంటే ఇంతవరకు చెప్పట్లే. 5 మనుషుల గురించి చెప్పకుండా తర్వాత పెడతాం చూస్తామంటే ఇప్పుడు ఎక్కడ అరెస్ట్? ఇప్పుడు సీఏ గారు చెప్పింది మీరు అందరు విన్నారు, మేము కోర్టు సాయంత్రంలో పెడతా ఉంటారు. ఇప్పుడు ఆయన కస్టడీలో ఉంటే ఎక్కడున్నారో చెప్పాలి కదా. మనుషులు లాయర్లు వచ్చారు, కలుసుకునే అవసరం ఉంటుంది కదా. ఇది చాలా తప్పు. ఒకవేళ వీళ్ళ మీద కంప్లైంట్లు చేసిన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఇటువంటి ఫాల్స్ కంప్లైంట్లు చేస్తే మీరు పరిహారం అనుభవిస్తారు. నేను చాలా వైజ్గా ఉంటా, అందరితో మంచిగా ఉండాలనుకునే మనిషిని. అందరూ న్యాయం ఎవరు పక్కన ఉంటే వాళ్ళ పక్కన ఉండాలనుకునే స్వభావం అందరికీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్న ఈ మాట తెలుగుదేశంలో ఉన్న వాళ్ళకి కూడా. కానీ ఇట్లాంటి అన్యాయాల జోలికి వస్తే మాత్రం 1కి 2 రెట్లు మీకు రియాక్షన్ ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నా. ఫాల్స్ కేసులు పెడితే ఈ పోలీసులు ఇటువంటి అక్రమ నిర్బంధాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ జీతాలు ఇవ్వట్లేదు, ఠానాలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం కింద పనిచేస్తున్నారనే స్పృహ తెలుసుకోవాలని
ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే ఉండొచ్చు. మనుషులు ఎక్కడున్నారు? ఇప్పుడు మేమేం ఫేవర్ అడిగి మా మనుషులను బయటకు పంపించండి అని అడగలా. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, ఎందుకు నిర్బంధించారు, ఎక్కడున్నారని అడుగుతుంటే ఆ సమాధానం నోచుకోలేని పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ రవ్వంత ఆపద జరిగినా తాలూకా పోలీస్ వారిదే బాధ్యత ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ విన్నారు, వాళ్ళు సాయంత్రంలోపు పెడతానని ఆయన ఇచ్చిన స్టేట్మెంటు. కాబట్టి సాయంత్రంలోపు కోర్టుకు పెట్టాలా? వాళ్ళు ఏ కేసులను పెట్టుకొని కేసులు కోర్టులో తేల్చుకుంటాం. కానీ అక్రమంగా నిర్బంధించినందుకు మాత్రం వాళ్ళ తప్పు. వాళ్ళు సాయంత్రంలోపు కోర్టులో ప్రవేశపెట్టాలి. వాళ్ళకి ఎటువంటి అపాయం జరిగినా, ఆలస్యం జరిగినా రాత్రి 12 గంటలకు అరెస్ట్ చేశారు కాబట్టి తక్షణమే వాళ్ళని 24 గంటల్లో కోర్టులో చూపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేమిద్దరం కూర్చుంటే ఒక అతను తాగొచ్చాడు. తాగి వచ్చేసి పెద్ద సింగు వెంకటేశ్వర తన పేరు. తనకేదో మా బావ మీద గొడవ అంట అతనికి. మాకు సంబంధం ఏమి లేదు. మా బావ ఏదో పన్ను కాడ కొంచెం అందరికి గొడవ అయిందంట. ఒంగోలులో గొడవ అయితే అది మనసులో పెట్టుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని కొడుతున్నాడు. ఎందుకు మమ్మల్ని కొడుతున్నాడు నేను అడిగినందుకు, మీ బావ నన్ను కొట్టడానికి వచ్చాడు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఆయన దగ్గరికి వెళ్ళి తేల్చుకోండి, మమ్మల్ని అడిగేది ఏంటి అని అంటే, కాదురా నువ్వు కూడా వాడు తమ్ముడుగా మీ అన్నయ్య మనల్ని కొట్టడానికి వచ్చాడు కాబట్టి నేను మరి ఖచ్చితంగా కొట్టాల్సిందేను అని చెప్పి వచ్చి కొట్టాడు. నేను అడ్డుపడ్డాను, ఎందుకు మా ఆయన కొట్టారు, నన్ను కూడా కొట్టారు, గీసారు బాగా, రాడ్డు బాగా కొట్టారు. అక్కడ మా ఈ సీసాలు ఉంటాయి, షాపు కాబట్టి సీసాలు ఉంటాయి. ఆ సీసాలు మొత్తం ధ్వంసం చేసి ఆ పప్పు ముద్దలు అవన్నీ వేసుకుంటాం, అవి మొత్తం నీళ్ళపాలు చేసేసారు, బల్లలన్నీ దొల్లిచ్చేసారు. మేము 9 గంటలకల్లా 9:20 హాస్పిటల్కి వచ్చాము. అక్కడ నాకు గాయాలు అవ్వడం వల్ల నేను అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను. వాళ్ళు సీఏ గారు వచ్చారు. అక్కడికి సీఏ గారు వచ్చి ఏం జరిగిందో కూడా అడగలేదు మమ్మల్ని. వాళ్ళ మాటలు వింటున్నారు కానీ నా మాట అసలు ఎవరు వినలేదు. సీఏ గారు అసలు వినలేదు. నేను చెప్పాను ఇట్లా సార్ ఇట్లా గాయాలేని అంటే, ఏం బాగానే ఉందిగా, చేతికి ఏమైంది, అంత బాగానే ఉందిగా అని కేర్లెస్గా మాట్లాడాడు అతను. మా ఆయనకి షుగర్ పేషెంట్. ఆయన నిన్నటి నుంచి ముద్ద అసలు అన్నం కూడా పెట్టలేదు, మందులు లేవు, ఏమీ లేవు. ఎలా ఉండో నాకు భయంగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారేమో. ఐదుగురు మా వాళ్ళే, మా పిల్లలిద్దరు, మా బావలు ముగ్గురు, వాళ్ళు ఐదుగురిని తీసుకొచ్చారు. పోలీసులు ఫోన్ చేయలేదండి. వాళ్ళు మా మీద కేసు పెట్టడానికి అని చెప్పని వాళ్ళే తగలబొగలు కొట్టుకొని ఇట్లా వచ్చేసారు, రిమ్స్ కోసం వచ్చేసారు. అక్కడికి మేము వచ్చేసరికి వాళ్ళు కట్టలేపుకుంటున్నారు. మేము కొట్టిందిరే చేసింది లేదు, కట్టలేపుకుంటున్నారు. అది కావాలనే కేసు బలపడాలని కట్లు కొట్టుకొని వేసారంట. మేమిద్దరం ఉన్నాం కాబట్టి వచ్చి కొట్టారు. వాళ్ళు ఫస్ట్ ఒక అతను వచ్చాడు, తర్వాత అతను చూసుకొని మేము కానీ వెనక చాలా మంది వచ్చారు. మమ్మల్ని కొడుతుంటే వాళ్ళు లాగేస్తున్నారు. కానీ ఆయనతో పాటు మిగతా నలుగురు మిమ్మల్ని తోడు వచ్చిన వాళ్ళు ఇక్కడ హాస్పిటల్ కాడికి. అవును, మేము తోడు తెచ్చుకున్నాం వాళ్ళని, మా బావ వాళ్ళని మేము తోడు తెచ్చుకున్నాము. మా బావ వాళ్ళని, మా పిల్లలని, వాళ్ళని కూడా కేసు పెట్టేశారు. వాళ్ళ మీద కూడా పెట్టేశారు. 5గురిని తీసుకున్నారు. వెంకటేశ్వరులు అండి, శ్రీనివాసరావు, ఏడుగొండలు, రమేష్, వాసు.